రజనీ సాయిచంద్ గారు మీరు చెప్పండి. ముందుగా ప్రేక్షకులకు బిఎస్ఎన్ మీకు నాతో పాటు చర్చకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్తే. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన 3-4 అంశాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి, బీజేపీ పార్టీ తరఫు నుంచి శ్రవణ్ గారు మాట్లాడుతూ మా పార్టీ అటువంటిది, మా పార్టీ ఇటువంటిది, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పరిపాలిస్తున్నామని ఆ పార్టీ చరిత్ర ఈ రోజు వరకు ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొల్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. రెండవది, ఇప్పటికిప్పుడు కర్ణాటక ప్రభుత్వము డికే శివకుమార్ గారు ఎంతమంది తోటి బీజేపీ పార్టీకి మద్దతుగా నిలవడానికి వాళ్ళకి అందుబాటులో ఉన్న సంగతి బెంగళూరే కాదు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాకుండా మేము చాలా పరిపాలన ఎంత అత్యద్భుతంగా ఉందంటే మాది ప్రపంచం మొత్తం ఖ్యాతిస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళలైన రెజ్లర్లు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద ఇటువంటి అరాచకం జరుగుతుందని మాట్లాడింది బీజేపీ ప్రభుత్వంలో కాదా? ఈ రోజు మణిపూర్ ఘటన గురించి మాట్లాడమనండి, ఇంకేదో మాట్లాడుతున్నారు కదా, మణిపూర్ ఘటన గురించి చెప్పమనండి. అట్లా అనేక అంశాలు, ఒకటని మాట్లాడట్లేదు, అనేక అంశాలు. రైతుల మీద రోడ్ల మీదకి వచ్చి రైతుల మీద దాడి చేసిన చరిత్ర ఎవరికి ఉందండి? బీజేపీ ప్రభుత్వానికి కాదా? వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే కుంభకోణాల చరిత్ర ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మేము 64 మంది ఉన్నాం, మేము 65 మంది ఉన్నాం అని మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారే భయపడుతున్న సంగతి అనేక సభలలో చూడట్లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి పోనీ ఇగో పలానా వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచారు, మా పార్టీకి నిబద్ధంగా ఉన్నారని మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళే చెప్తున్నారు బహిరంగంగా బయటికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, కాయలున్న చెట్టుకే దెబ్బలు దాకుతాయి అంటే మీ దగ్గర వర్గం ఉంది, మీకు దెబ్బలు దాకుతున్నాయా? అంతే కదా. అదే మాట మీరు బయటికి అనలేక అంటున్నట్టు కనిపిస్తుంది ఒకటి. రెండవది, ఈ రోజు బడే బాయ్ చోటా బాయ్ నేను ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినా నాకు మీరు సహకరించాలి, ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడారండి? కేటీఆర్ గారు మాట్లాడారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందో? ఎవరు మాట్లాడారు? మేము కూడా ఒకటే అంటున్నాం, మీరు చెప్పిన అసత్య ప్రచారాలు ఇంకోటో ఏదైనా కారణం కావచ్చు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. 100 రోజుల పాలన, సుసంపన్నమైన పాలన, అత్యద్భుతంగా ఉంది. సెక్రటేరియట్ చూడండి అంటారు, మేము సెక్రటేరియట్ కాదండి, బయటికి వచ్చి పంటలు చూడండి, రైతుల సమస్యలు చూడండి, నీళ్ళ గోస చూడండి. ఈ రోజు ఇప్పటికీ మీరు చెప్తున్న వాగ్దానాలు, మీరు చెప్తున్న 6 గ్యారంటీలు అనేది మీ యార్డ్లకు మాత్రమే పరిమితమైన అన్న సంగతి మర్చిపోకండి. ఆ యార్డ్లకు పెట్టే ఖర్చు ఏదో ప్రజాక్షేమం కోసం పెట్టండి అని మాట్లాడుతున్నాం. రెండవది, బీజేపీ ప్రభుత్వం మేము చాలా మేము చాలా ఇంకొక రకంగా చెప్పాలంటే చాలా శుద్ధభూసలం, ఎటువంటి ప్రభుత్వాలను ఈ రోజు కూల్చలేదు అనేది ఏం లేదు. బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకటే, వాళ్ళు అటాచ్ అయి ఉన్నారు. ప్రభుత్వం కూలుతుందన్న భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంత బలమైన వర్గం ఉందో కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, రెండవ అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లీడ్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని, మాకు బలమైన క్యాడర్ ఉందని, ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నాయకులు, నా నాయకత్వంతో కూడిన నాయకులు ఉన్నారని ఇలా చర్చిస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళు స్థిరంగా ఉంటారా లేదా? ఒక్క మాట అయితే బాగా చెప్పారు శ్రవణ్ గారు, తుమ్మితే ఊడిపోయే ముక్క అని. అది తుమ్మితే ఊడిపోయే ముక్కే, ఊడిపోకపోయినా మీరు గుంజి మరి ఊడగొడతారు, మీకు ఆ చరిత్ర ఉంది. ఈ రోజు ఒకవేళ బీజేపీ కనుక రేపు కూలగొడితే నేను ముఖ్యమంత్రిని అయితేనా, నా క్యాడర్ని తీసుకుపోయి నేను ముఖ్యమంత్రిని కావాలా, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఇన్నయ్య గారు ఒక మాట అన్నారు, ప్రజెంట్ వర్తమానం కావచ్చు, గతం కావచ్చు, భవిష్యత్తు, ఏదైతే దేశీయ పార్టీల చరిత్రలు చూసుకుంటే రేపు మన భవిష్యత్ రాజకీయము కాంగ్రెస్ పార్టీది అగమ్య గోచరంగానే ఉంది. ఎవరు ఏ పార్టీలు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది, ఏ ప్రభుత్వం లీడ్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ 6 గ్యారెంటీల గురించి దయచేసి 100 రోజులు మేము సుపరిపాలన చేసినామని మాట్లాడకండి. బయటకు వస్తే గనక జనాలు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. రెఫరెండం అంటున్నారు సీఎం గారు, ఈ 100 రోజుల పాలన మాకు రెఫరెండం అంటున్నారు ఈ ఎలక్షన్ లో. ఇప్పుడు ఒక్కటి అండి, మొన్ననే జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, ఇగో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము పంట నష్టం ఇవ్వలేకపోతున్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరు ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూసి ఈ రోజు వరకు ఈ రోజు వరకు మీరు రైతు బంధు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని ఏదో ఒకటి దుమ్మెత్తి పోసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక మాట, ఈడీ గురించి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏమని మాట్లాడుతుంది, దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏమని మాట్లాడుతున్నారు, ఎలక్షన్ ముందరనో
ఇంకే సందర్భంలోనో ఎవరి మీదనైనా దాడి చేయాలనుకుంటే, ఏదైనా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే ఈడీ దాడులు జరుగుతాయి అని మాట్లాడుతారు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మీరేం మాట్లాడుతున్నారు? కవితక్క గారి గురించి జరిగిన ఈడీ దాడి గురించి, లేకుంటే ఈడీ విచారణ గురించి మీరేం మాట్లాడుతున్నారు? కవిత గారు చేశారు కాబట్టి జరిగింది అనమాట. అంటే దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకేదైనా పార్టీ ఉందా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమన్నా సపరేట్ రూల్స్, సపరేట్ మేనిఫెస్టో ఇంకేమన్నా ఉందా? కాబట్టి ఈ రాష్ట్రంలో అగమ్య గోచరమైన సర్కార్ నడుస్తుంది. ప్రజల పాలన అనేది పక్కకు పోయింది. ఈ రోజు చేరికలు చూసుకోవచ్చు. ఒక అభద్రతతో మాట్లాడే నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అభద్రతతో మాట్లాడే మాటలు చూసుకోవచ్చు. ఏం జరుగుతుందో, ఏదో ఒకటి జరగబోతుంది. రేపు ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండే పరిస్థితుల్లో లేదు. బీజేపీ ఏమైనా చేయొచ్చు. ఆల్రెడీ కర్ణాటకలో అదే ప్రయోగం చేస్తుంది, ఇక్కడ కూడా అదే ప్రయోగం చేయొచ్చు. కాబట్టి ఈ ప్రయోగానికి చెక్ పెట్టాలంటే నేను మీకు సరెండర్ అయి ఉంటాను. మీరు ఏం చేస్తే దానికి నేను సంసిద్ధంగా ఉంటాను. ఇగో నా దగ్గర ఇంత క్యాడర్ ఉంది, నా ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు. మరి వీళ్ళ రేవంత్ రెడ్డి గారా, లేదంటే పొంగులేటి గారా, లేదంటే కోమటిరెడ్డి గారా, ఎవరు తయారుగా ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటుంది. నేను ఒకటే, ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రయోజనాలకి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ సంక్షేమము, అభివృద్ధి. ఈరోజు రైతులు మొన్నటికి మొన్న బిఫోరు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎండాకాలంలో పంటలు పండించుకున్న పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుందేమో, నీటిని ఇస్తుందేమో, కరెంట్ ఇస్తుందేమో, పెట్టుబడి ఇస్తుందేమో అని పంటలు వేసుకొని అప్పుల పాలై పంటలు అంటు పెట్టుకుంటున్న పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం. వీటన్నిటి గురించి మాట్లాడండి మీరు.